హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మన తెలుగువారికి ఎంతో ఇష్టమైన పండగ కదండి ఉగాది. చక్కగా నిద్రలేచి ఇంకా ఉదయాన్నే తలధార స్నానాలు చేసుకొని యథావిధిగా పూజలు చేసుకుంటారు కదా. అయితే ఈ క్రోధీ నామ సంవత్సరంలో మనందరినీ ఎంతో సంతోషంగా, ఆనందంగా, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పూజ చేసుకుంటున్నాను. ఇంకా లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదండి, ఇల్లంతా శుద్ధి చేసుకొని ఇంకంతా పని చేసుకున్నాను కాబట్టి ఈరోజు నేను ఇంకా యథావిధిగా చాలా ప్రశాంతంగా పూజ చేసుకుంటున్నాను. అయితే ఉగాది అనగా మనందరికీ కూడా గుర్తుకొచ్చేది ఉగాది పచ్చడే కదండి. ఆ ఉగాది పచ్చడిలో ఉండే చేదు, వగరు, తీపిలాగే మనందరి జీవితాల్లో కూడా కష్టం, సుఖం, సంతోషం అన్నీ ఉంటాయని ఉగాది పచ్చడి గుర్తు చేస్తుంది. సో దాని అర్థమే ఈ ఉగాది అన్నమాట. అయితే అదేవిధంగా మనందరిమీ అంటే మన లైఫ్లో వచ్చే బాధలు, సంతోషాలు వాటన్నింటినీ కూడా అధిగమించుకొని వెళ్ళాలి. అంతేగాని నిరుత్సాహం అనేది పడకూడదు. సో నా ఒపీనియన్ అనమాట అది. అయితే మేము ఈరోజు పూజ చేస్తున్నాం కదండి. నైట్ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, అమావాస్య రోజు ఇంకా షరాబుతో పూజ చేయించుకుంటామని. ఇంకా ఎర్లీ మార్నింగ్ చీకటితోనే మా వారు ఏరు పూజ చేయటానికి వెళ్ళారు. పసుపు కొమ్మతో దున్నుతారని చెప్పాను కదా. ఇంకా అతను వచ్చేసరికి మా ఇంట్లో దీపారాధన అనేది జరిగిపోవాలి. సో అందుకని తొందరగా ముందు టెంకాయ కొట్టేసి మామిడి పళ్ళు ఏవో ఇంట్లో ఉన్న పళ్ళు పెట్టేసి దీపారాధన చేస్తాను. ఇంకా అతను వచ్చి దండం పెట్టుకుంటున్నారు. ఇంటికి వచ్చిన వెంటనే అతను ముందు దండం పెట్టుకుంటారు. ఆ తర్వాతే మనం ఇంకేదైనా ఉగాది పచ్చడి కానీ ఏవైనా స్పెషల్ ఐటమ్స్ కానీ పెట్టి ఇంకా నైవేద్యాలు పెట్టుకుంటాం కదా. సో అలా చేసుకుంటాం అన్నమాట. ఇంకా తెల్లవారుజాము అయిపోయింది. సో ఇంకా ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసుకుందామని చెప్పేసి మామిడికాయ తొక్కు తీస్తున్నాను. మా పిల్లలకి ఉగాది పచ్చడి అంటే చాలా ఇష్టమండి. అయితే దీపారాధన చేశాను కాబట్టి ఇంకా ఆ దీపం కొండెక్కక ముందే ఏమైనా ఇలా ఉగాది పచ్చడి కానీ నేను ఇంకా పూజ చేయాల్సిన పని అంతా కూడా పూజ చేసేస్తాను. మాకు అన్నీ పెట్టి పూజ చేసినంత టైం అయితే ఉండదు. చెప్పాను కదా, ఏరు పూజ చేసుకొని వచ్చేలోపే మా ఇంట్లో దీపారాధన జరిగిపోవాలని మా రైతుల ఆనవాయితీ అండి. ప్రతి రైతు కుటుంబం కూడా ఇలాగే చేస్తారు. అయితే తురిమితే టైం ఎక్కువ పట్టేస్తుందని చాపర్లో వేసేసి మంచిగా చాప్ చేసేసాను. సో భలే అయిపోతుందండి, చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గానే అయిపోతుంది. చెప్పాను కదా, మా పిల్లలకి ఉగాది పచ్చడి అంటే ఎంత ఇష్టమంటే ఏ పండగకైనా సెలవని లేటుగా లేచిన పిల్లలు ఈ పండగకు మాత్రము కాస్త తొందరగానే నిద్ర లేచి, తొందరగా అంటే ఉగాది పచ్చడి ప్రిపేర్ అయ్యేలోపు లేచిన వెంటనే తలార స్నానం చేసుకొని దండం పెట్టుకొని ఉగాది పచ్చడి తీసుకుంటారు. అంటే మిగిలిన పండగలకి ఏంటంటే ఒకవేళ నిద్ర లేచినా కూడా స్నానం అయితే తొందరగా చెయ్యరు, బద్ధకంగా తిరుగుతూ చేస్తాంలే ఈ ఒక్కరోజు మమ్మల్ని ప్రశాంతంగా ఉంచవా అని అంటుంటారనమాట. కానీ ఈ పండగకి ఉగాది పచ్చడి తినాలని ఫాస్ట్గా స్నానం చేసేస్తారు లేచిన తర్వాత. నేను ఇంకా అదే సంవత్సరం అంతా తీపిగా ఉండాలి అని చెప్పేసి ముందు బెల్లం తురుము వేస్తున్నాను. కాస్త ఎక్కువే వేస్తానండి బెల్లం తురుము. ఎందుకంటే పచ్చడి తీపిగా ఉంటే ఉగాది యుగమంతా తీపిగా ఉంటుంది అంటారు కదా. సో అందుకనమాట ఉగాది రోజు ఎలా ఉంటే యుగమంతా అలా ఉంటారని చెప్పేసి అందరూ కొత్త బట్టలు వేసుకోవడం, పిండి వంటలు చేసుకోవడము, నెక్స్ట్ ఇలా ఉగాది పచ్చడి చేసుకొని ఇంకా అది కూడా కాస్త తీపిగా తగిలితే బాగుండు అనిపిస్తుంది నాకైతే. నేనే ప్రిపేర్ చేస్తాను కానీ పచ్చడి తినేటప్పుడు కొంచెం టెన్షన్గా ఉంటుంది. అమ్మో నాకు తీపిగా ఉంటుందా లేదా అనే టెన్షన్ అయితే ఉంటుంది. సో చక్కగా ముందు కాస్త బెల్లం అయితే ఎక్కువే వేస్తాను, కారం ఇంకా ఇవన్నీ కూడా కాస్త తగ్గించి వేస్తూ ఉంటాను. నాకు తెలిసి ఇంచుమించుగా అందరూ కూడా అదే చేస్తారేమో. ఇంకా చేదు కోసము మీకు తెలిసిందే కదండి, ఆ పువ్వు ఉన్న ఆ రేకులు మాత్రమే వేస్తానన్నమాట. కాస్త ఇలా నలిపేస్తే వచ్చేస్తాయి. మా బాబు నిద్రలేచి ఇంకా వాడి తంటాలు వాడు పడుతున్నాడు, కునికిపాట్లు పడుతున్నాడు. వాడైతే ఇంకా పక్క నుంచి అంటున్నాడు, అమ్మ స్నానమే చెయ్యాలా ఉగాది పచ్చడి తినడానికి అని. అయితే వీళ్ళకి ఆ పచ్చడి అంటే ఎంత ఇష్టం అంటే దీపం పెట్టిన తర్వాత వాళ్ళకైతే ఫస్ట్ ఇచ్చిన తర్వాత ఇంకా పంచాల్సిన వాళ్ళందరికీ పంచిన తర్వాత మాటికి కాస్త స్పూన్ అలా వేసుకొని తింటూ ఉంటారండి. ఇంకా ఉగాది తర్వాత నుంచి ఒకటే మామిడికాయ రెసిపీస్
భగవంతుడా తీపిగా ఉండాలి పచ్చడి అని చెప్పేసి దండం పెట్టుకుంటూ ఉగాది పచ్చడిని అయితే అక్కడ పెట్టాను, దీపం పెట్టేసి దేవుడి దగ్గర. ఇంకా ఉగాది రోజు పసుపు కుంకుమలు అన్నీ కూడా కొంచెం కొంచెంగా కొత్తవి తెప్పించుకొని దీపం దగ్గర పెట్టుకుంటే చాలా మంచిదండి, శుభసూచిక కదా. సో అందుకనే ఒక భరిణెలో పసుపు, ఒక భరిణెలో కుంకుమ ఇలా వేశాను. నెక్స్ట్ నిన్న అమావాస్య రోజు కొత్త చింతపండు, పసుపు కొమ్ములు అవి తెప్పించాను కదా. కానీ ఈరోజు కూడానండి ప్రతి ఒక్కరూ కూడా ఉగాది రోజు కొంచెం పసుపు, కొంచెం పంచదార, కొంచెం బెల్లం, కొంచెం బెల్లం కాదు చింతపండు, ఇవి కొంచెం అంటే ఇంట్లోనికి లక్ష్మీప్రదం అంట. సో అవి తెప్పిస్తారనమాట. సో అందుకే నేను కూడా తెప్పించాను. కొంచెం పంచదార దేవుడి దగ్గర పెడుతున్నాను, తర్వాత చింతపండు ఎలాగూ పెడుతుంటాము, పసుపు కుంకుమలు కూడా పెట్టానన్నమాట. సో ఇలా పెట్టేసి దీపం పెట్టేసుకొని అదే దీపారాధన ఎలాగూ కొనసాగుతుంది. నేతి దీపం పెట్టుకుంటాము, ఎందుకంటే అందరికీ తెలిసిందే కదా ఈరోజు అదే కొత్త సంవత్సరం. ఇలాంటి స్పెషల్ డేస్లో దీపారాధన అదే నెయ్యితో చేస్తాం కదా. సో చక్కగా పూజ అయితే ఇక్కడతో అయ్యిందండి. ఇంకా గుడికి కూడా వెళ్ళాను, ఈరోజు మంగళవారం కాబట్టి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాను. తర్వాత ఇంకా డోర్కి ఓం, నెక్స్ట్ స్వస్తిక్ ఇలా శుభసూచికలు వేసుకున్నాను, ఉగాది కదా. వీటితో పాటు కిందన షాప్లోకి వెళ్ళి ఇంకా అక్కడ బుక్స్కి కూడా అంతా ఓం అని రాసి కొత్త బుక్స్కి పసుపులు బొట్లు పెట్టేసి వచ్చానండి. ఇంకా ఆడవాళ్ళకి పూజలు అనేసరికి పండగ పనులతో హడావిడి ఒకవైపు, నెక్స్ట్ పండగ చక్కగా జరుగుతుంది అని చెప్పేసి సంతోషం ఒకవైపు ఉంటుంది కదా. సో నెక్స్ట్ పిల్లలు ఇంట్లో ఉంటారు, వాళ్ళ అల్లరి ఒకవైపు, వాళ్ళ ఇంట్లో ఉన్నారనే హ్యాపీ ఒకటి. నాకైతే పాప హాస్టల్ నుంచి వచ్చిందని చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇంకా కానీ తనతో స్పెండ్ చేయడానికి టైమే ఉండదండి. వాళ్ళు వచ్చారని ఏదో ఒకటి చేస్తూ ఉండడం, నెక్స్ట్ వాళ్ళ పనులు కూడా ఎక్స్ట్రా ఉండడం, అలాగే ఇంట్లో ఉన్న పనులతో ఇంకా వాళ్ళతో మాట్లాడుతుంటే పని చేసుకుంటూ ఉంటాను మాట్లాడుతూ. సో ఆ తర్వాత గడప పూజ చేసుకుంటున్నానండి. ఇంకా నిన్న సాయంత్రమే గడపకి అంతా నీట్ చేసేసాను అని మీకు తెలిసిందే కదా, వీడియో చూశారు కదా ఫ్రెండ్స్. వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ షేరే మాకు ఎంతో సపోర్ట్ చేస్తుంది. సో మంగళవారం కాబట్టి ఇల్లంతా కూడా ధూపం వేసేసాను. ధూపం వేసేటప్పుడు నేను 4 మూలలా వేస్తానండి, ఒక మూల కాకుండా ఇల్లంతా కూడా తిప్పేస్తాను చక్కగా. బీరువాకి నెక్స్ట్ 4 మూలలా తిప్పేసి తీసుకొస్తాను. ఇంట్లో ఇంకా ఏమైనా చిన్న చిన్న ఉంటాయి కదా పటాలు, అవి వాటికి కూడాను. ఇంకా అంతేనండి, పూజా పనులు అయితే కంప్లీట్ అయిపోయి చక్కగా అప్పుడు వంట స్టార్ట్ చేశాను. మేమైతే ఎన్వి తినేస్తామండి, అందుకనే మా వారు ఇంకా మటన్ తెచ్చారు. పిల్లలు చికెన్ చాలా ఇష్టంగా తింటారు, కానీ చికెన్ అవాయిడ్ చేయాలని చెప్పేసి చికెన్ అయితే అస్సలు వీలైనంత వరకు చికెన్ తక్కువ, మటన్ కానీ లేదంటే ఫిష్ కానీ ఎక్కువగా తెచ్చుకుంటుంటామన్నమాట. సో ఆ తర్వాత ఇంకా తిరుపతి నుంచి ప్రసాదము ఇలా ఒక గిఫ్ట్ పంపించారు. ఎక్కువగా తిరుపతి నుంచి అయితే వీక్లీ వన్స్ ఎవరో ఒకరు ప్రసాదం పంపిస్తూనే ఉంటారండి. ఇంకా ఆ స్వామివారి ప్రసాదం ఎప్పటికప్పుడు రుచి చూస్తూనే ఉంటాము. వాళ్ళ గిఫ్ట్ ఇచ్చారు, భలే బాగుంది సెట్. ఆ తర్వాత మామిడికాయ పులిహోరకి పోపు పెడుతున్నాను. ఏం లేదండి, మామిడికాయ పులిహోర ఏంటంటే యథావిధిగా నార్మల్ పులిహోర అలాగే పోపు పెట్టేసుకోవచ్చు. అయితే నేను కొంచెం కొంచెం చేస్తే మాత్రం అందులోనే ఇలా పల్లీలు ఫస్ట్ వేపేసి పక్కన పెట్టేసుకుంటా, కానీ ఇలా పచ్చిమిరపకాయలు పోపు పెట్టేటప్పుడు అందులోనే మామిడికాయ తురుము వేసేసి అది కూడా వేయించేసి అందులో రైస్ వేసేస్తాను. కానీ ఇప్పుడు మాత్రం కొంచెం ఎక్కువ చేస్తున్నాను. ఇంకా పాప కూడా ఉంది ఇంట్లో, పొద్దంతా పిల్లలిద్దరూ తింటారు ఇష్టంగా. మామిడికాయ పులిహోర అంటే భలే లాగిస్తారు. సో మామిడికాయ కూడా తురిమేసుకున్నాను. అయితే చూసారా పక్కనే రైస్ పెట్టేశాను, ఎందుకంటే ఈసారి నేను పులిహోర రైస్ లాగా పసుపు వేసి అలాగ చేయకుండా మామూలుగానే రైస్ ఎక్కువ చేసేసాను. అత్తయ్యకి తొందరగా పెట్టేయాలి, ఆ తర్వాత కొంచెం రైస్ పక్కన పెట్టేసి మిగిలింది పులిహోర చేస్తున్నాను. మాకైతే పర్వాలేదు, కానీ ఇంకా ముసలి వాళ్ళు కాస్త తొందరగా తినేస్తారు కదా, ఇంకా ఆవిడకి ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పేసి ఎలా చేస్తున్నాను. కరెక్ట్గా 12 o'clockకి తనకి క్యారేజ్ పెట్టేయాలి. ఇంకా అక్కడ ఉంటే నో ప్రాబ్లం అనమాట, ఇక్కడ ఉంటే 12 o'clockకి పంపించేస్తాను. అదేనండి, ఇంకా కళాయి పట్టదు కాబట్టి నేను మామిడికాయ తురుము వేపేసి ఇంక ఇందులో వేసేస్తున్నాను అనమాట. సో అలా వేసేసాను. మామిడికాయలు ఎక్కువ తురుమాని, కానీ ఇంకా పిల్లలైతే మొత్తం
ఒక పక్క నుంచి నేను తురుముతుంటే వాళ్ళు తినేస్తూ ఉన్నారు. అంత ఇష్టమండి పిల్లలకి, చాలా ఇష్టం. మామిడి పళ్ళు కంటే మామిడి కాయలే భలే తింటారు వీళ్ళు. ఇక్కడి నుంచి ఇంకా ఇంటికి మామిడికాయ తీసుకురావడం, ఊర్లోనికి వెళ్ళి ఏదో ఒకటి చేయమని చెప్పడం, ఇంకా ఉప్పు కారాలను కలిపేసుకొనైనా తింటారనమాట. అంత ఇష్టంగా తింటారు. పిల్లలిద్దరికీ మామిడికాయలు అంటే పిచ్చి. సో ఇంకా ఎండుమిరపకాయలు కూడా పోపు వేసేసాను. వేసేసి బాగా కలిపేసి అసలు ఇక్కడ ఇంత పని చేసేసరికి కరెక్ట్గా 1 అయ్యిందండి. చాలా అంటే పూజ ఒకవైపు, నెక్స్ట్ పనులు ఒకవైపు అంటే కష్టమే కదండి. ఒక్కరమే అయితే ఇంకా ఫాస్ట్గా చేయాలి. అక్కడికి చాలా ఫాస్ట్గా చేస్తున్నాను కానీ అయినా టైం అనేది ఫాస్ట్గానే తిరిగేస్తుంది. సో పిల్లలు ఆ తర్వాత నేను ఇంకా భోజనం చేసాము. అయితే సేమియా పాయసం కూడా చేశాను కానీ మీకు షూట్ చేయలేదన్నమాట. ఇంకా అక్కడికే టైం అయిపోతుంది అని చెప్పేసి. ఇలాంటప్పుడు సాయంత్రం వంట అనేది ఉండదు కదండి. ఇంకా అందుకనే ఒక షూట్ కూడా ప్లాన్ చేసుకున్నాను. సో అందుకనే పాపకి కేరింగ్ అంటే పాపకి జుట్టు గురించి ఆయిల్ పెట్టడం, ఇంకా ఇలాంటి పనులన్నీ చేసేసి ఇంకా ఉదయాన్నే తను బయలుదేరుతుంది. నెక్స్ట్ నా వీడియో కూడా జరిగిపోవాలని చెప్పేసి ఇలా ప్లాన్ చేసుకొని చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికే చాలా టైం అయిపోయింది. ఇంకా నాకు చాలా పనులు అయితే ఉన్నాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోస్కి లైక్ చేసేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.